పువ్వులకు చెట్లకు అంత పురుగు పడుతుంది, ఆకులకు పురుగు అవుతుంది. పురుగు అయితే అన్నీ తీసేయాలి, వేరే దానికి పట్టదన్నట్టు. పూలు పూస్తున్నాయి కానీ మంచిగా అంత పురుగు ఆకుకు పురుగు అవుతుంది. పుదీనాకైతే మంచిగా మొత్తం ఆకు తినేస్తుంది, మొత్తం అంత లేకుండా ఆకులో తినేస్తుంది ఆ పురుగు. దీనికైతే మొత్తం పురుగే. ఈ ఆకులన్నీ కట్ చేసేయాలి. మనం ఏం చల్లినా కానీ అన్నిటికీ అల్లరాదు. మనం ఇట్లా ఆకులే తీసేయాలి. తీసేస్తే అందులో పురుగు ఉంటే పోతుంది. చిన్నగా ఉంది, పురుగు ఏర్పడతలేదు. ఆకులే తీసేస్తే పోతుంది. ఇప్పుడు బాగా పెరిగింది కానీ అంత పురుగు మొత్తం ఆకు. దీనికి మిరపకాయల చెట్టుకు సుధా ఒకటే ఉంది కానీ చెట్టు ఇలా మొత్తం అన్నిటికి పురుగు పడుతుంది. ఒక్కదాని వల్ల అన్నిటికి పురుగు పడుతుంది. ఇట్లా తీసేసుకోవాలి అంతే. మనం ఇక మందు ఎంతటా కుట్టరాదు కదా. పొడుగున్నది, పెద్దగా ఉన్నది చెట్టు, పొడుగా పెరిగిపోయింది. చిన్నగా ఉంటే ఏదన్నా చల్లచ్చు, కానీ ఇక ఆకులకు తీసేసిందే బెటర్. చిన్నగా ఉంది, పురుగు ఏర్పడతలేదు మళ్ళీ. అది బాగా డేంజర్ ఉంది, మొత్తం ఆకు తినేసింది. చెట్టు మాత్రం మామూలుగా హైట్ పెరుగుతుంది, అందకుండా వేయింది. ఈ పురుగు వల్ల పువ్వులు సంపూస్తలేవు దీనికి. ఈ పురుగులకు ఏ మందు ఏం కొడతారన్నది నాకు తెలియదు. తెలుసుంటే చెప్పండి. మొత్తం పురుగు చిన్న ఉంది. తెల్లగా చిన్నగా ఉన్నది పురుగు. ఇది ఏర్పడకుండా ఉన్నది ఆకులల్లో. ఇవన్నీ తీసేస్తాయి ఇక.